పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆ పార్టీ ముఖ్య నేతలతో చెన్నైలో మంతనాలు జరిపారు. పన్నీర్ సెల్వంతో స్టాలిన్కు మంచి సంబంధాలే ఉన్నందున ఆయనకు డీఎంకే మద్దతునిస్తుందనే ఊహాగానాలు తలెత్తాయి. పన్నీర్ సెల్వంను ప్రశాంతంగా పనిచేయనీలేదని ఆరోపించిన స్టాలిన్ తాను ఇప్పటికే చెప్పిన విషయాలనే ఆయన కూడా వెల్లడించారని చెప్పారు. పన్నీర్ సెల్వం రాజీనామా చేయాలని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన స్టాలిన్ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకేలో చీలిక తప్పదనే వాదన వినిపిస్తుండగా గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 234 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమిళనాడు శాసనసభలో పన్నీర్ సెల్వంతో కలిపి అన్నాడీఎంకేకి 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేకి 89 మంది, కాంగ్రెస్ 8, ఇతరులు 2 ఉన్నారు. జయలలిత మృతితో ఒక సీటు ఖాళీగా ఉంది. తాజా పరిణామాల మధ్య అన్నాడీఎంకేలో శశికళకు ఎంతమంది మద్దతునిస్తున్నారు, పన్నీర్ సెల్వం వైపు ఎంతమంది వస్తారనేది ఆసక్తికరంగా మారింది.